మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నల్గొండలో జెండా పాతేదెవరో దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నియోజకవర్గం 5వ సారి గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్. ఇక్కడి నుండే పునర్భవం సాధించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డితో బీజేపీ ప్రయోగం అట. చూద్దాం. దేవుడి పేరిట రాజకీయాలు చేసేది వాళ్లే, పైగా బీజేపీపై విమర్శలు చేయడమా? ఎన్నికల్లోపు రుణమాఫీ ఎందుకు చేయలే? ప్రజలను రాచి రంపాన పెట్టిన కేసీఆర్ ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పడం విడ్డూరం. బండి కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ హాజరు కానున్న గుజరాత్ సీఎం భూపేంద్ర కిషన్ రెడ్డి. అయితే అన్న బండి సంజయ్ అన్న ప్రతి ఒక్కరు కూడా ర్యాలీలకు పోతురు, మాట్లాడుతురు. కానీ మీ బీజేపీ మేనిఫెస్టో ఏంది? అసలు పిఎం నిధి నుండి ఏమేమి వస్తున్నాయి తెలంగాణ ప్రజలకు? మీరు పోయి ఒకళ్ళొకరు మాట్లాడుకోవడం తప్ప మీ కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ప్రజలకు ఏం వస్తుంది అనేది క్లారిటీ లేదు. ప్రజలకు దయచేసి ఈ రోడ్ షోలో గది చెప్పండి, మైక్ తీసుకొని. నరేంద్ర మోడీ పిఎం నిధి నుండి తెలంగాణకి ఇది వస్తుంది, ఈ యువజన పథకం కింద ఇది వస్తుంది, మీకోసం కేంద్ర ప్రభుత్వం ఇది చేస్తుంది. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా, కొత్త వాళ్ళు ఏమైనా ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మేనిఫెస్టోలో ఏం పెట్టినాం అనేది ఒకసారి చూడండి అనేది 1కి 10 సార్లు మీ రోడ్ షోలో రాజకీయ నాయకులు చేసే తప్పే అది. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారు కానీ అసలు ఏం పథకాలు ఉన్నాయి, మేనిఫెస్టోలో ఏం పెట్టినాం, అవి ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది ఏ పార్టీ అయినా చెప్పడం, ప్రజల మధ్యలోకి వెళ్ళడం ఫెయిల్ అవుతుంది. ప్రజలకు కూడా ఆ విషయాలు అర్థమైతలేదు, అవగాహన లేదు. ఇప్పుడు పోయి అడగండి, కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే ఏం చెప్పరు, ఈ 6 గ్యారెంటీలే చెప్తారు. మళ్ళీ ఇవే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి గుర్తులేదు. ఏ మేనిఫెస్టో కూడా ఎవరికి తెలియదు. సేమ్ అట్లనే బీజేపీ మేనిఫెస్టో ఏంటంటే మోడీ మేనిఫెస్టో. మన మేనిఫెస్టోలో ఏమున్నాయంటే అవి చెప్పరు. పిఎం నిధి నుండి ఏమొస్తుంది, ఎవరెవరికి వస్తుంది, ఈ యువజన పథకం కింద ఏమొస్తుంది, సో ముద్రాలోనే ఏంది, ఇవన్నీ తెలియవు, తెలంగాణ ప్రజలకు తెలియవు. మరి ఎట్లా వేయాలి ఓట్లు మీరు చెప్పనప్పుడు? అసలు బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో లేదో కూడా తెలియదు, అందులో ఏం పెట్టిందో లేదో కూడా తెలియదు. లోక్సభకి సపోర్టివ్గా ఎన్నికల్లో నించున్నారు. మేనిఫెస్టో గురించి తప్ప అన్నింటి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆ ఒక్కదాని తప్ప. నల్గొండలో జెండా పాతేదెవరో దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నియోజకవర్గం 5వ సారి గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్. ఇక్కడి నుండే పునర్భవం సాధించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డితో బీజేపీ ప్రయోగం అట. చూద్దాం. దేవుడి పేరిట రాజకీయాలు చేసేది వాళ్లే, పైగా బీజేపీపై విమర్శలు చేయడమా? ఎన్నికల్లోపు రుణమాఫీ ఎందుకు చేయలే? ప్రజలను రాచి రంపాన పెట్టిన కేసీఆర్ ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పడం విడ్డూరం. బండి కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ హాజరు కానున్న గుజరాత్ సీఎం భూపేంద్ర కిషన్ రెడ్డి. అయితే అన్న బండి సంజయ్ అన్న ప్రతి ఒక్కరు కూడా ర్యాలీలకు పోతురు, మాట్లాడుతురు. కానీ మీ బీజేపీ మేనిఫెస్టో ఏంది? అసలు పిఎం నిధి నుండి ఏమేమి వస్తున్నాయి తెలంగాణ ప్రజలకు? మీరు పోయి ఒకళ్ళొకరు మాట్లాడుకోవడం తప్ప మీ కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ప్రజలకు ఏం వస్తుంది అనేది క్లారిటీ లేదు. ప్రజలకు దయచేసి ఈ రోడ్ షోలో గది చెప్పండి, మైక్ తీసుకొని. నరేంద్ర మోడీ పిఎం నిధి నుండి తెలంగాణకి ఇది వస్తుంది, ఈ యువజన పథకం కింద ఇది వస్తుంది, మీకోసం కేంద్ర ప్రభుత్వం ఇది చేస్తుంది. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా, కొత్త వాళ్ళు ఏమైనా ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మేనిఫెస్టోలో ఏం పెట్టినాం అనేది ఒకసారి చూడండి అనేది 1కి 10 సార్లు మీ రోడ్ షోలో రాజకీయ నాయకులు చేసే తప్పే అది. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారు కానీ అసలు ఏం పథకాలు ఉన్నాయి, మేనిఫెస్టోలో ఏం పెట్టినాం, అవి ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది ఏ పార్టీ అయినా చెప్పడం, ప్రజల మధ్యలోకి వెళ్ళడం ఫెయిల్ అవుతుంది. ప్రజలకు కూడా ఆ విషయాలు అర్థమైతలేదు, అవగాహన లేదు. ఇప్పుడు పోయి అడగండి, కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే ఏం చెప్పరు, ఈ 6 గ్యారెంటీలే చెప్తారు. మళ్ళీ ఇవే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి గుర్తులేదు. ఏ మేనిఫెస్టో కూడా ఎవరికి తెలియదు. సేమ్ అట్లనే బీజేపీ మేనిఫెస్టో ఏంటంటే మోడీ మేనిఫెస్టో. మన మేనిఫెస్టోలో ఏమున్నాయంటే అవి చెప్పరు. పిఎం నిధి నుండి ఏమొస్తుంది, ఎవరెవరికి వస్తుంది, ఈ యువజన పథకం కింద ఏమొస్తుంది, సో ముద్రాలోనే ఏంది, ఇవన్నీ తెలియవు, తెలంగాణ ప్రజలకు తెలియవు. మరి ఎట్లా వేయాలి ఓట్లు మీరు చెప్పనప్పుడు? అసలు బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో లేదో కూడా తెలియదు, అందులో ఏం పెట్టిందో లేదో కూడా తెలియదు. లోక్సభకి సపోర్టివ్గా ఎన్నికల్లో నించున్నారు. మేనిఫెస్టో గురించి తప్ప అన్నింటి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆ ఒక్కదాని తప్ప.